ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త సంవత్సర వేడుకలకు పొలిటికల్ కలర్ అంటుకుంది. కొందరు వైసీపీ విందులు, ఆత్మీయ సమావేశాలతో క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తుంటే మరికొందరు బల ప్రదర్శనకు వేదికగా మార్చుకుంటున్నారు. అసలే ఎన్నికల సీజన్. క్యాడర్కు దగ్గర ఎందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరు మన లీడర్లు. అలాంటిది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని వదిలేస్తారా? నో వే. భలే ఛాన్స్ అంటూ ఈవెంట్లు ఏర్పాటు చేసి మరీ క్యాడర్ను ఖుషీ చేశారు గోదావరి జిల్లాల నేతలు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలో భారీ విందు ఏర్పాటు చేశారు. 4 మండలాల నుంచి క్యాడర్ వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించారు. జగ్గంపేట నుంచి వైసీపీ ఈసారి మాజీ మంత్రి తోట నరసింహంకు టికెట్ ఖరారు చేసింది. దాంతో ఆయన పాత క్యాడర్ని కొత్తగా పలకరించడానికి న్యూ ఇయర్ని వేదికగా చేసుకున్నారు. తన సొంత గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఇదే తరహాలో స్పెషల్ ఇన్విటేషన్ ఏర్పాటు చేశారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది. దానికి తగ్గట్లుగా ఆయన కూడా తన బలమేంటో చెప్పడానికి శంఖవరంలో గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముందుగా ప్లాన్ చేసినప్పటికీ జనవరి 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రోగ్రాం అరేంజ్ చేసుకుంటున్నారట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాస్త రాజకీయ వేదికలుగా మారడం చర్చకు దారితీసింది.